సో హే గైస్. సో నేను జిమ్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ నవంబర్ 2024 నవంబర్లో. అప్పుడు లైక్ నార్మల్గా ఏదో ఒకటి జస్ట్ అలా ముందుకెళ్దాం అనేసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత ఏమైందంటే, సో ఒక అన్న చెప్పాడు, నేను స్టార్టింగ్ నాకు ఏది ఐడియా లేదు. జస్ట్ 2023లో వెళ్తుంటే, అది ఎలా వెళ్తుండే, జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా వెళ్ళి బరువు తగ్గాలి, బరువు అంత వెయిట్ కూడా లేను, అసలు ఏం అంత లేదు. జస్ట్ థ్రెడ్మిల్ ఎక్కి తొక్కడం, థ్రెడ్మిల్ ఎక్కి నడవడం, తొక్కడం, ఓన్లీ ఇవన్నీ కార్డియో చేసేటోడిని. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో వేరే అన్న గైడెన్స్ తీసుకొని నార్మల్గా, సో అన్న 8 months నుంచి ఆల్మోస్ట్ 10-12 kgs తగ్గాడు. మ్యాసివ్ డ్రాప్ కాకుండా సరే నార్మల్గానే న్యాచురల్ వేలో తగ్గాడు. సో అదేంటిదంటే నాకు కొంచెం ఇంపాక్ట్ చేసింది. ఓకే, మనం ఇటు సైడ్ ఒకసారి ట్రై చేద్దాం, బాగుంటుందేమో అనేసి వెళ్ళా. ఫస్ట్ డే జిమ్ ఏంటిదంటే నేను ఫిక్స్ అయ్యిండేది, ఓకే కంటిన్యూ అంటే ప్రొడక్టివిటీ అనేది ఉండాలి, బట్ ఆల్సో మనం రెగ్యులర్గా మూవ్ అవ్వాలి. సో అప్పుడైతేనే మనకి ప్రోగ్రెస్ కనపడుతుంది. సో ఆ అన్న చెప్పడం ఏంటిదంటే, నార్మల్గా సజెషన్స్ ఇవ్వడం, స్టార్టింగ్ 1 week ఓన్లీ నో అసలు ఎక్సర్సైజ్ మీదే ఫోకస్ చేయి, నో వెయిట్ లిఫ్టింగ్ అని అలా. సో అన్న ఎలా చెప్తే అలా చేయడం మొదలెట్టా నేను కూడా. సో దాని తర్వాత నిదానంగా కొంచెం కొంచెం అవగాహన వస్తుంది, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. నాట్ 100%, అసలు 10% కూడా అనుకోని నాకు నేర్చుకునేటప్పుడు నవంబర్లో. దాని తర్వాత ఒక 1.5-2 months కంటిన్యూ చేసి అక్కడ మళ్ళీ దాని తర్వాత 1 month స్కిప్ అయిపోయింది. నార్మల్ ఒక 2 days వెళ్ళకుంటేనే అసలు ఇంకా మనం మర్చిపోవాల్సిందే. నెక్స్ట్ ఇంక 1 week. సో దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరి హైదరాబాద్ వచ్చా. ఫిబ్రవరి నుంచి మరీ స్టార్ట్ చేస్తాను. ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యా, గట్టిగా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యా, ఖచ్చితంగా కల్ట్లో జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయిపోయి ఖచ్చితంగా ఆల్మోస్ట్ సండేస్ మినహాయించి ఏ రోజు కూడా మిస్ కాకూడదు అన్నట్టు ఒక నాకంటూ నేను ఓత్ తీసుకున్నట్టు. సో అన్ఫార్చునేట్లీ ఎమర్జెన్సీ అంటేనే వెళ్ళను ఆ రోజు. లేకుంటే సరే జ్వరం వచ్చి, ఈవెన్ మా 2 days బ్యాక్ 101 ఫీవర్ అయినా సరే నాకు తెలియదు ఫీవర్ అని. ఆటికి వెళ్ళాక ఫస్ట్ ఎయిడ్ కిట్లో పెట్టుకొని చూస్తే తెలిసింది అప్పుడు నాకు. సో అప్పుడు అనమాట